తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో ఉండు ఆహాబునొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను పోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రెండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదనా మానుదనా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించు అని చెప్పేది. అయితే యెహోషాపాతు, మనము అడిగిన విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను వచ్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగిననగా, యెహోషాపాతు రాజు అలాగా అనవద్దు అనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఉన్న ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞయించెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందర చెన్లందు బయలనందు తమ తమ వస్త్రములందు ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములను చేయించుకొని వచ్చి, సిరియనుల నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించును. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి చేయముందుము అనిరి. మీకాయను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటలు వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా, మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతన్ని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడగా, అతడు, పోయి జయించుడి, వారు మీ మీదికి అప్పగింపబడుగలెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టుకుంచుదని అతనితో అనగా, అతడు, కాపరిలేని గొర్రెల వలెనే ఇశ్రాయేలు వారందరూ పర్వతం మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానులు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లను, ఇతడు కీడుకే గాని నా విషయమై మేలునకు ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యములంతయు ఆయన కుడి పక్కన ఎడమ పక్కన నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోయినట్లు ఎవడునూ అతన్ని ప్రేరేపించనని యెహోవా అడగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతని అడిగాను. అందుకు ఆ ఆత్మ,
నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతు పోయి ఆ ప్రకారమా చేయమని సెలవిచ్చింది. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మ ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గము పోయినని. అందుకు మికాయా, దాగుటకై నీవు లోపలికి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందు అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను వద్దకును రాజకుమారుడు యోవాషు వద్దకును మీరు మికాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు దీనిని చెరలో పెట్టి క్లేశాత్మ పానములు ఇయుడి. అప్పుడు మికాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేల్ రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేల్ రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రముని ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతని ఇశ్రాయేల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుమట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేల్ రాజు అతని కవచపు బంధు సందున కొట్టగా, అతడు నాకు గాయం తగిలినది, నీ చేయి తిప్పి దండులో ఉండి నన్ను కొనిపోమని తన సారథితో నేను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దు గుంకువేళ అతడు చనిపోయెను.